కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమా 9వ రోజు వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపించి ఎక్స్పెక్టేషన్స్ అన్నింటినీ కూడా మించిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరింతగా స్లో డౌన్ అయిన ఈ సినిమా కేవలం 8 లక్షల లోపు షేర్ ను మాత్రమే అందుకోగా టోటల్ గా 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6.79 కోట్ల దాకా షేర్ ను 12.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే వసూలు చేసింది. ఇక బ్రేక్ ఈవెన్ కోసం మరో 15.2 కోట్ల రేంజ్ షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సినిమాకు. ఇక వరల్డ్ వైడ్ గా 9వ రోజున సినిమా అంచనాలను మించిపోయి ఓ రేంజ్ లో 13.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 6.4 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. దాంతో టోటల్ గా 9 రోజుల కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 153.10 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 12.05 కోట్లు, కర్ణాటకలో 24.50 కోట్లు, కేరళలో 12.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 19.55 కోట్లు, ఓవర్సీస్ లో 133.70 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 355.15 కోట్ల దాకా గ్రాస్ ను 173.20 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సినిమా 93% వరకు రికవరీని సాధించగా క్లీన్ హిట్ కోసం వరల్డ్ వైడ్ గా మరో 13.80 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక మిగిలిన రన్ లో మంచి జోరును చూపించి ఈ వీకెండ్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపెడితే వీకెండ్ పూర్తయ్యే సమయానికి బ్రేక్ ఈవెన్ ను అందుకొని లాంగ్ రన్ లో డీసెంట్ ప్రాఫిట్స్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.